పద్మావతి గారు మీరేం చేస్తున్నారు టొమాటోతో? నేను టమాటో బొబ్బర్లు కూర చేస్తున్నానండి. ఓకే, టొమాటో బొబ్బర్ల కాంబినేషన్ లో కూర. స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. టొమాటో బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. పద్మావతి గారు రెడీ? ఓకేనండి, చేసేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం వేగాక ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొంచెం సేపు వేగాలి. సో ఇదంతా కూడా కొంచెం వేగాలి. మీరేం చేస్తూ ఉంటారు పద్మావతి గారు? నేను సింగర్నండి. వావ్, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను బయట. క్లాసికల్ సింగరా? క్లాసికల్, లైట్, సినీ సాంగ్స్ కూడా పాడతాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. నేను ఈటీవీ శ్రీహరిస్వరాలు దానిలో కూడా పాడానండి నేను. వెరీ నైస్. సో మరి ఇక్కడికి మాకు సింగర్ వచ్చేసారనమాట ఈరోజు. మేము పాట పాడించుకోకుండా ఎలా ఉంటాం? మాకోసం మంచి పాట పాడండి, నేను వేయిస్తూ ఉంటాను. ఓకేనండి. శ్రీమతి పి సుశీల గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దానిలో స్థానం సంపాదించుకున్నారు. ఆవిడకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆహా ఓహో వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే తలచే, కలలో ఎవరో పిలిచే, వినిపించని రాగాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే, వలచే మనసే మనసే, వినిపించని రాగాలే. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. ఎంతైనా మీరు సింగర్ కాబట్టి చంపేశారు. సూపర్. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకున్నా అండి. అందులో ఏదో కలిపి పెట్టున్నారు. ఇందులో టమాటోలు, తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి పేస్ట్ చేశాను అనమాట. పచ్చిమిర్చి, టొమాటోస్ అండ్ వెల్లుల్లి పేస్ట్ చేసి కొంచెం వాటర్, కొద్దిగా వాటర్ పోసుకున్నాం. కొంచెం ఓకే. సో ప్రోగ్రామ్స్ తో, మ్యూజిక్ తో బిజీ. అవునండి, బిజీగా ఉంటాను. ఈరోజు ఈటీవీ వాళ్ళ అభిరుచి కార్యక్రమంలో పాల్గొనడం అన్నది చాలా ఆనందంగా ఉంది. మీతో అన్ని షేర్ చేసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో పసుపు వేసారు? పసుపు వేసాం. కారం కూడా వేద్దాము. నాకు రైట్ హ్యాండ్ తో కలపడానికి రాదండి, ఏమనుకోవద్దు. ఏం పర్లేదండి. కొంచెం అవ్వంగానే బొబ్బర్లు కొద్దిగా, ఆలు కూడా తీసుకున్నాను కొద్దిగా. కొంచెం బొబ్బర్లు మీరు ఉడికించి ఆలు కూడా ఉడికించి తీసుకొచ్చాను. బాగుంటాయి బొబ్బర్లు యాక్చువల్లీ, చాలా హెల్దీ కూడా కదా.
సో టొమాటో కాంబినేషన్ లో అదిరిపోతాయి. ఇప్పుడు బొబ్బర్లు వేసేస్తాను, ఆలు కూడా వేసేస్తాను. సో ఉడికించిన ఆలు, బొబ్బర్లు. సాల్ట్ వేసుకో. ఉప్పు వేస్తారా? వెరీ నైస్. సో కర్రీ చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. కొంచెం మనం బొబ్బర్లు ఆ పేస్ట్ అవన్నీ అది రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అయిపోయిందండి. కొంచెం వేస్తారా? కొంచెం గరం మసాలా వేస్తాను. గరం మసాలా బాగుంటుంది, అది బాగుంటుందండి. సో గరం మసాలా వేసేస్తా. గరం మసాలా. గుమగుమలాడిపోతుంది కూర. ఫైనల్ గా కొత్తిమీర. సూపర్. సో ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది, చక్కగా సర్వ్ చేసేసుకుందామా? ఓకే. ఓకే, టొమాటో బొబ్బర్ల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా టొమాటోలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి వేనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, టొమాటో బొబ్బర్ల కూర రెడీ.